ఏంది జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. అసలు ప్రజలు ఏ పార్టీ వైపు ఉండబోతున్నారు, మరి ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రజలు ఏ వైపు ఉన్నాడనేది అది మేము నిర్ణయించుకున్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ అది మేము ముందు నుంచి అనుకున్న రీతిగా మా ఒక లోకల్ నాయకుడు మాకు కావాలని మేము ఎన్నో సంవత్సరాల నుంచి మేము కోరుకున్నాం. గత 10 సంవత్సరాలు ఒక బీఆర్ఎస్ పాలనలో మేము ఇక్కడ నాన్ లోకల్ క్యాండిడేట్ని మేము తప్పు చేసి అని ఎన్నుకొని మేము ఇప్పుడు చాలా కష్టాలు మేము డెవలప్మెంట్స్ లేకుండా మా ఒక కాన్స్టిట్యున్సీ అంతా మేము అనుభవిస్తున్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మా నవీన్ యాదవ్ గారికి ముఖ్యంగా టికెట్ ఇవ్వడం అనేది ఒక చాలా మేము ఆయన టికెట్ అనౌన్స్ చేసినప్పుడే మేము అందరము డిసైడ్ అయిపోయినాం మా లోకల్ క్యాండిడేట్కే టికెట్ కావాలని. ఎందుకంటే నవీన్ అన్న గత 20 సంవత్సరాల నుంచి ఆయన ప్రజలలో ఉన్న వ్యక్తి. జూబ్లీహిల్స్లో ప్రతి ఒక్క గల్లీ ఆయన తిరిగిన వ్యక్తి. ప్రతి ఒక్క ఇంట్లో నుంచి గల్లీ నుంచి ఉన్న సమస్యలన్నీ తెలిసిన వ్యక్తికి టికెట్ ఇచ్చినట్టు చాలా సంతోషంగా ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలు ఇప్పుడు ప్రజాపాలన వైపే ఉన్నాము, కాంగ్రెస్ వైపే ఉన్నాం. బీఆర్ఎస్ వైపు అంటే వాళ్ళకి అవకాశం ఇచ్చాం, కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు. 10 సంవత్సరాలు మేము వాళ్ళకి పరిపాలనకి సమయం ఇచ్చాం. గత ఎమ్మెల్యే ఏం డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెద్ద చేసింది ఏం లేదు, కేసులు తప్ప. అయితే మాకైతే ఖచ్చితంగా నమ్మకం 100% కాదు 1000% నవీన్ యాదవ్ అన్న గారు గెలుస్తారు. మంచి గొప్ప మెజారిటీతో ఆయన గెలుస్తారు. కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు ఏం ప్రచారం చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ రౌడీల రాజ్యం అయిపోతుంది, ఇక్కడ నవీన్ యాదవ్ గెలిస్తే రౌడీలంతా జైలు నుంచి బయటకు వచ్చి ఇక్కడ వసూల దందా ఏర్పడుతుంది, మీకు రౌడీగా ఉన్నా నాయకురాలుగా ఉన్నా అని చెప్పేసి కూడా ప్రచారంలో మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఎటువంటి రౌడీజాలు ఏమైనా జరిగినాయా నవీన్ యాదవ్? ఇది అంతా ఒక కేటీఆర్ ఒక వార్ రూమ్, ఒక ఫేక్ ప్రొపగండా ఇది. అంటే ఎందుకంటే నవీన్ యాదవ్ ఒక ఇమేజ్, నవీన్ యాదవ్ గారు ఒక పేరు, వాళ్ళ నాన్నగారు అయిన చిన్న శ్రీశైలం యాదవ్ గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ అయినా కానీ కొన్ని లక్షల కుటుంబాలకి వారు సహాయం చేసిన ఒక రికార్డ్స్ ఉన్నాయి హిస్టరీ ఇప్పుడు కూడా. అయితే వాళ్ళు చెప్పినంత మాత్రం ఏదో నమ్మేసి ఆయన మీద ఒక నెగిటివ్ ఒక ఇమేజ్ మేము క్రియేట్ చేసుకొని ఈ ఓట్ బ్యాంక్ వీరికి ఎలా అయినా చేసి నవీన్ యాదవ్ ఒక ఇమేజ్ని మనం దెబ్బతీయాలి, వారి ఒక ఏమంటారు రౌడీ అని అంటున్నారండి. అది అందరికీ తెలుసు ఎవరు రౌడీలు. గత పాలనలో వాళ్ళు చేసిన ఎమ్మెల్యే పాలనలో వాళ్ళు ఎంతమంది రౌడీలని వేసుకొని ఎంతమందిని కొట్టించి ఎన్ని కేసులు బుక్ అయినాయని మాకు అందరికీ తెలుసు. గతంలో టీఆర్ఎస్ ఉన్న 10 సంవత్సరం పాలనలోనే రౌడీజం అనేదే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు మెయింటైన్ చేశారు. అలా పేర్లు మేము తీసుకోవచ్చు, కానీ మేము పేరు తీసుకోవాలని మాకు ఇష్టం లేదు. అది మీరు వెళ్ళి కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు, ప్రతి పోలీస్ స్టేషన్లో వెళ్ళి మీరు అనొచ్చు. సొంత పార్టీ నాయకులు ఒక కార్పొరేటర్లో ఒక జీవితాలే ఆయన నాశనం చేసిన పేరు ఆయనకు ఉంది. ఆ చనిపోయిన వాళ్ళ వ్యక్తుల గురించి మనం పేరు మాట్లాడదు, కానీ పర్సనల్గా మాట్లాడతలేము. కానీ వాళ్ళ పరిపాలన వారు చేసింది ఏంటంటే సొంత కార్పొరేటర్, సొంత బీఆర్ఎస్ టీఆర్ఎస్లో ఉన్నప్పటి నుంచి ఉన్న కార్పొరేటర్లో ఒక పొలిటికల్ కెరియర్ని ఆయన ఖరాబ్ చేసి ఆయన సొంత వ్యక్తులనే ఆయన చుట్టుపక్కల తిరుగునే వాటర్ బాటిల్ తెచ్చేటోళ్ళు, షూలు మోసేటోళ్ళు, ఇంకా ఇంట్లో ఒక ఆఫీస్ బాయ్ ఒక రాజ్ పటేల్ ఇప్పుడు ఉన్నాడు కదా యూస్ కూడా ఆఫీస్ బాయ్ ఆడు. ఇంకొకటి దేదీప్య ఉంది, ఆమె కూడా ఆఫీస్లో టేబుల్ సాఫ్ చేస్తుంది. వాళ్ళందరికీ కార్పొరేటర్లు చేసిండు ఆయన. చెప్పకూడదు వాళ్ళు కార్పొరేటర్ స్థాయిలో ఉన్నారు, కానీ ఇక ఏమంటే వాళ్ళ మనుషుల్ని ఆయన కార్పొరేటర్ చేసుకొని రౌడీల్ని పెట్టి అనేక కార్పొరేటర్ ఒక సొంత కార్పొరేటర్స్ని ఆయన ఇబ్బంది పెట్టి జైలు పాలు చేసి కుటుంబాలను కూడా నాశనం చేసిన రోజులు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే, నవీన్ యాదవ్ గెలిస్తే మొత్తం బుల్డోజర్లు మొత్తం ఇక్కడ జూబ్లీహిల్స్కి వస్తే పేదలిల్లు మొత్తం హైడ్రా పేరుతో కూల్ చేస్తారని చెప్పేసి కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు బీఆర్. లేదండి, ఇది తప్పు. ఇది 100% ఇది ఒక ఫేక్ ప్రొపగండా. హైడ్రా అనేది ఒక మంచి దానికోసమే వచ్చిందండి. ఎవరు బేదోళ్ళు ఇల్లులు కానీ ప్రత్యేకంగా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కానీ హైడ్రా అనేది ఎక్కడైనా బేదోళ్ళు ఇల్లు కానీ మా బస్సులు మీరు చూసుకుంటే వెంకటగిరి యూసు కూడా బస్సు అయినా కావచ్చు, రహమత్ నగర్లో కొన్ని బస్సులు కావచ్చు, బోరబండలో కొన్ని బస్సు స్లమ్స్ కావచ్చు, ఎక్కడైనా కానీ హైడ్రా ఎక్కడ ఇలాంటి పనులు చేయలేదు. హైడ్రా అనేది అసలు అర్థం అవ్వాలి ఏంటి హైడ్రా దేనికోసం అంటే ఎవరైతే చెరువుల్ని కబ్జాలు చేశారో FTL ఎవరికైతే తెలుస్తుంది ఫుల్ ట్యాంక్ లెవెల్, అది బహుశా మీకు అది తెలుసొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. నేను మీ ద్వారా నేను చెబుతున్నాను. ఎక్కడైతే అన్యాయంగా బీఆర్ఎస్ పరిపాలన చెరువులు కబ్జా చేసి చుట్టుపక్కల అక్కడ ఉన్న టీఆర్ఎస్ లోకల్ నాయకులు ల్యాండ్లు అమ్ముకొని కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించినవి ఈరోజు చూసుకుంటే కొన్ని చెరువులని కొన్ని లక్షల కొన్ని వందల వేల ఎకరాలని ఈరోజు హైడ్రా ద్వారా మనం సంపాదించుకున్నాం, మన హెరిటేజ్ని మనం సంపాదించుకున్నాం. ఇక్కడ మరొక విషయం ఏంటంటే నవీన్ యాదవ్కి అందరూ భయపడుతూ ఉన్నారు ప్రజలు. ఇక్కడ సంక్షేమ పథకాల విషయంలో భయపడుతూ ఉన్నారు. అలాగే నవీన్ యాదవ్ రౌడీ కాబట్టి భయపడి ఎవరు ఓట్లేరు, ఏదో బయటకు పబ్లిక్ అలా మాట్లాడుతూ ఉన్నారు తప్ప మొత్తం బీఆర్ఎస్ వైపే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సునీత గారు మరొకసారి ఎమ్మెల్యే కాబోతున్నారు అని చెప్పి కూడా ప్రచారం చేస్తారు. చూడండి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి సునీత గారు ఎమ్మెల్యే కావాలంటే వారి యొక్క సహానుభూతి వాళ్ళ సింపతి చూపించి ఓట్లు కావాలనేది చాలా తప్పు.
గతంలో వారి ఒక హస్బెండ్ అయిన వారి మాగంటి గోపీనాథ్ గారు ఏం డెవలప్మెంట్స్ చేశారు, టీఆర్ఎస్ పాలనలో వాళ్ళు ఏం డెవలప్మెంట్స్ చేశారని డెవలప్మెంట్స్ మీద మాట్లాడుతూ ముందుకు రావాలండి. ఓట్లు అడగడానికి మేము సిటిజన్స్ అందరం మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఇది చేశామని చెప్పి రావాలి. కానీ ఆయన ఒక రౌడీ అని చెప్పి వాళ్ళ ఇమేజ్ని తీసుకొని ఫేక్ ప్రొపగండాతో ఇట్లా చెప్పుకొని వారు ముందుకు వస్తున్నారు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం. 100% ఖచ్చితంగా నవీన్ అన్న మంచి మెజారిటీతో మోర్ దెన్ 45,000+ మెజారిటీతో నవీన్ అన్న గెలవబోతున్నాడు జూబ్లీహిల్స్ మీద. 100% జూబ్లీహిల్స్ ప్రజల మద్దతు ఉంది కాబట్టే ఈ రోజు కాన్స్టిట్యున్సీలో కొన్ని 10,000 మంది 8-10,000 మంది కంటే ఎక్కువ ఈరోజు కార్యకర్తలు అన్న కోసం పని చేస్తున్నారు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో గెలవడానికి.